డీలిమిటేషన్ గురించి రేపు అఖిలపక్ష సమావేశం ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారో ఆ విషయంలో ఈరోజు మా పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మరి తెలంగాణకు రేపు రాబోయే రోజుల్లో జరగబోయే నష్టం ప్రాతినిధ్యం తగ్గడమే కాదు, ఎంపీల సంఖ్య తగ్గడమే కాదు, భవిష్యత్తులో భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో కూడా మన పాత్ర తగ్గుతుంది. అదేవిధంగా మనకు వచ్చే నిధులు తగ్గుతాయి. అన్ని రకాలుగా కూడా ఇదొక రీజనల్ పవర్ ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. బాగా పనిచేసిన రాష్ట్రాలకి ఈ రకంగా నష్టం జరగడం అంటే భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ఈ రకంగా వారిని తగ్గించడం అంటే ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఇది అన్యాయం. అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ రేపటి ఈ సమావేశంలో మేము కూడా పాల్గొంటా ఉన్నాము. తప్పకుండా మా వాయిస్ ని గట్టిగా వినిపిస్తాము. ఖచ్చితంగా ఇది భారతదేశ చరిత్రలో ఇది ఒక చాలా కీలకమైన సందర్భం. ఈ సందర్భంగా అందరం కూడా గట్టిగా మాట్లాడాల్సిందే, గట్టిగా తమ గొంతు విప్పాల్సిందే. లేకపోతే భవిష్యత్ తరాలు మనకు క్షమించవు. History will not forgive us if we remain silent now. This is a critical juncture. Every person who's concerned with the future of this country, with the future politics of this country and with the future representation of this country should be voicing their concern, should be opening up and should be talking out loudly. ఖచ్చితంగా ఇది జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీనివల్ల భారతదేశంలో రేపటి రోజున కొన్ని రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇది ఒక రీజనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల డామినేషన్ పెరిగి కొన్ని ప్రాంతాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. దాంతో భవిష్యత్తులో నిధులు కానీ, భవిష్యత్తులో ఈ మన ప్రాతినిధ్యం కానీ, మన యొక్క హక్కులు కానీ వాటి గురించి కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అందుకే తప్పకుండా ముమ్మాటికి అందరం కూడా ఈ సమయంలో కలిసికట్టుగా కొట్లాడాలి. ఇది రాజకీయాలకు అతీతంగా కొట్లాడాలి. తప్పకుండా మేము కొట్లాడాలి.